ఫ్రెండ్స్, రాజీవ్ సమంత్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇతను కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అలా సెలవులు, ఎండాకాలం సెలవులు కానీ ఇంటికి వచ్చి ఉన్నది. ఇతను మహారాష్ట్రలో నాసిక్ లో ఉంటాడు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇండియాకి వెళ్ళి చిల్ అవుతూ ఉన్నారు, సెలవులు కదా. అప్పుడే వాళ్ళ డాడీ దగ్గర చూస్తే 30 ఎకరాల పొలం ఉంది. ఇన్ని ఎకరాల పొలం పెట్టుకుని నేనెందుకు అసలు కాలిఫోర్నియా పోవడం, హ్యాపీగా ఇక్కడే వ్యవసాయం చేసుకుందాం అని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 30 ఎకరాల పొలం కదా, ఇన్కమ్ బాగా గట్టిగానే అంతా ఉంది కదా అంటే, అతనేమో నీ గుండు, నీ కాలిఫోర్నియాలో అయ్యే ఖర్చులకే అసలు ఈ డబ్బులు సరిపోవు, అన్ని డబ్బులు వస్తున్నాయి అని అసలు దాని మీద ప్రాఫిట్ ఎంత ఎలా ఉంటుందో అదంతా చెప్పాడు. అది విని అతను షాక్ అయిపోయాడంట. 30 ఎకరాలంటే అసలు ఎంత పెద్ద ప్లేసు, ఏడాదంతా ఏదో ఒక పంట వేస్తూనే ఉంటది, అయినా సరే ఇంతేనా వచ్చేది, కొన్నిసార్లు ఇది కూడా ఉండదా అని చెప్పి అతను అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా డేస్ అయిపోతుంది. అప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఇతనికి ఈ టైంలో ఒకటి అబ్జర్వ్ చేశాడు. అదేంటంటే 10 రోజుల నుంచి నాసిక్ లో అక్కడ ఉన్నాడు కదా అతను కాలిఫోర్నియా ప్లేస్ ని మిస్ అవ్వడం లేదు. చాలా ఏళ్ళు కాలిఫోర్నియాలో ఉండి ఇక్కడికి వచ్చాడు కదా, అప్పుడు ఆ వెదర్ కూడా మిస్ అవ్వలేదు ఇతను. ఏంటా ఇది నాకని అబ్జర్వ్ చేస్తే, ఇతను కాలిఫోర్నియాలో నేపా వ్యాలీ దగ్గర ఉంటాడనమాట. ఆ నేపా వ్యాలీ వెదర్ గానీ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది, కండిషన్స్ గానీ లాస్ట్ గా మట్టి కూడా అలాగే ఉంది, సాయిల్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది చెప్పు, అతని ఆనందాలు సంతోషాలు మనకి ఎందుకంటే, ఇతను ఈ విధంగా ఎందుకు ఆలోచించాడంటే, నేపా వ్యాలీ అని చెప్పాను కదా, అది వరల్డ్ లోనే చాలా ఎక్కువగా వైన్ ప్రొడ్యూస్ చేసే ప్లేస్, పిచ్చ ఫేమస్ అది వైన్ కి. అక్కడ వైన్ చేయడానికి అవసరమైన ద్రాక్ష పళ్ళు పర్ఫెక్ట్ గా పండడానికి మంచి కండిషన్ ఉంటుంది నేపా వ్యాలీలో. ఇతను పొలం చుట్టుపక్కల కండిషన్ అది కూడా ఎగ్జాక్ట్ నేపా వ్యాలీ లాగే ఉంది. అంతే 30 ఎకరాల పొలంలో మనం ఇప్పుడు వైన్ పండించేద్దాం డైరెక్ట్ గా, ఇదైతే బెస్ట్ అని కాలిఫోర్నియాలో ఉద్యోగం వదిలేసి ఆ కాలిఫోర్నియాలో నేపా వ్యాలీలో వైన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయనగా అందులో జాబ్ కింద జాయిన్ చేసేసాడు. ఆల్మోస్ట్ 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం అక్కడ పనిచేసాడు అతను. అది ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి. నిజంగా బిజినెస్ చేద్దాం, అంత డీప్ గా ఆలోచించి బాగా చేద్దాం అనే ఆలోచనలో కష్టపడి ఇంత ప్లానింగ్ వేసుకుని వస్తారు. 2 ఏళ్ల పాటు వైన్ షాప్ లో పని చేసేసాడండి. అంటే మందు షాప్ కాదులేండి, వైన్ తయారు చేసే ఫ్యాక్టరీ. మన దగ్గర అతను బిజినెస్ చేద్దాం ఐడియా వస్తే చాలు, యూట్యూబ్ స్టార్ట్ చేసి బిజినెస్ గురించి తెలుసుకుంటారు, 4 ఇన్స్ట్రక్షన్స్ అంతే ఇంకా స్టార్ట్. అందుకే ఇక్కడ సగం బిజినెస్ లో పోతుంటాయి. ఇతను టైం బాగా స్పెండ్ చేసి బాగా నేర్చుకుని సులా వైన్ యార్డ్స్ అని చెప్పి ఇండియాలో వైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. నిజంగానే చాలా మంచి వైన్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు అతను. ఇదంతా 1990s లో అవుతూ ఉంది. కానీ అప్పుడే అతనికి ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఆ టైంలో అసలు ఇండియాలో వైన్ తాగేది మహా అయితే ఏదో కొంచెం మంది బీభత్సమైన టాప్ లో డబ్బులు ఉన్న వాళ్ళు స్టైల్ కొడతామని కొంచెం తాగుతూ ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ అంతా విస్కీలు ఓల్డ్ మోకులు ఇందులోనే పడిగా తిరిగింది. చాలా మందికి అసలు ఆ టైంలో వైన్ అంటే ఏందో కూడా తెలియదు. అయితే ఇతను ఇదంతా తెలియకుండానే దూకేశాడే, అన్ని తెలుసుకునే వచ్చాడు ఇతను. అప్పుడే ఇంకా ప్లాన్లు కూడా వేసుకుని జనాలు ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అలా ఎడ్యుకేట్ చేసి మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ వైన్ తాగాలి అని మోటివేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు. పెద్ద వైన్ యార్డ్స్ స్టార్ట్ చేశాడు ఇతను. జనాలందరూ ఇక్కడికి వచ్చేలాగా చేసి ఎగ్జిబిషన్ లా పెట్టి వైన్ అసలు ఎందుకు ఎలా తయారు చేస్తారు, అది గుండెకి ఎంత మంచిది, బ్రెయిన్ కి ఎంత మంచిది అని చెప్పి వైన్ యార్డ్ టూరిజం అని చెప్పి అవుతుంటాయి. ఇది ఎలా తయారు చేస్తారు, టేస్టింగ్ అవన్నీ ఉంటాయి కదా, సినిమాల్లో చూసుంటారు, ఇలాంటివి ఉంటాయి. అలా టేస్ట్ సెంటర్స్ అని చెప్పి ఇండియాలో మొత్తం ఇలాంటి ప్రాసెస్ మొత్తం వైన్ మీద ఇతనే స్టార్ట్ చేసింది ఫస్ట్. అంతకుముందు మిగతా దేశాలు ఎప్పటి నుంచో ఉన్నాయనుకోండి, ఇండియాలో అయితే ఫస్ట్ ఇతనే స్టార్ట్ చేశాడు వైన్ ని పాపులర్ చేయడానికి. ఎప్పుడైనా విస్కీకి పెట్టడం ఇలాంటివి చూసారా, ఓల్డ్ మాకు సూపర్ ఉంటుంది, వచ్చి టేస్ట్ చేసుకోండి, ఎలా తయారు చేస్తాం మీకు అంతా చూపిస్తాం, ఇలా ఏమైనా చేయడం చూసారా, లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫేమస్. దీని తర్వాత వైన్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అని చెప్పి సులా ఫెస్టివల్ అని పెద్ద ఫెస్టివల్ కూడా ఇతను అప్పుడప్పుడు అరేంజ్ చేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఇతను వైన్ అనేది జీవితంలో ఒక భాగం అని చాలా టెంప్ట్ చేసి అందరికి బాగా అంటగట్టేసి పాపులర్ అయిపోయాడు. ప్రజెంట్ ఇండియాలో ఇతను ఆల్మోస్ట్ 65 to 70% దాకా వైన్ సప్లై అంతా ఇతని కంట్రోల్ లోనే ఉంటది. అంత పాపులర్ అయిపోయాడు ఇతను, అంత కష్టపడ్డాడు. నాసిక్ ని ప్రజెంట్ ఇండియాస్ నేపా వ్యాలీ అని పిలుస్తుంది, అంత ఫేమస్ చేసేసాడు ఆ ఊరు మొత్తాన్ని. డెడికేటెడ్ గా ఉండండి, సక్సెస్ అయ్యి స్టేజ్ మీద నా పేరు చెప్పడం తొందరగా. ఫ్రెండ్స్, మీకు రఫెల్ నదాల్ తెలుసుగా, నదాల్ టెన్నిస్ ఛాంపియన్. ఇతను బాగా వరల్డ్ ఫేమస్ అనమాట. సో ఇతను ఆడేటప్పుడు 2010 లో ఓ కంపెనీ వాళ్ళు వాళ్ళ వాచ్ కంపెనీని బాగా వాళ్ళ వాచ్ ని ప్రమోట్ చేద్దామని, ఈ వాచ్ చేసుకొని ఉండాలి మీరు అని చెప్పి అతనికి ఇచ్చాడు వాచ్. ఇతను డైలీ ఆ వాచ్ పెట్టుకుని దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. దాని తర్వాత ఇంకా గేమ్ ఆడడానికి వెళ్తూ ఆ వాచ్ తీసి పక్కనే ఉన్న వాచ్మెన్ కి ఇచ్చేసి గేమ్ కంప్లీట్ అయ్యేదాకా మీరే వాడుకోండి అని చెప్పి అతనికి ఇచ్చి గేమ్ ఆడేసి మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాడు. ఈ కంపెనీ వాళ్ళు వెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుని తిరిగితే మాకేం వస్తుందండి, గేమ్ ఆడేటప్పుడు కదా మీరు వాచ్ పెట్టుకుంటే మాకు ప్రమోషన్ అవుతుందంటే, ఇతనేమో ఏదైనా 4 కేజీలు ఉంది వాచ్, దాన్ని వేసుకుని ఏంది ఆడేది నేను, ఇది నా ఆడేటప్పుడు ఆటలో బ్యాలెన్స్ ని గడబడి చేసేస్తుంది, కష్టం దీన్ని వేసుకోవడం, నేను వేసుకోను అన్నాడు. ఇప్పుడు రిచర్డ్ మిల్లే ఆ వాచ్ కంపెనీ వాళ్ళు ఎంతో కష్టపడి రిచర్డ్ మిల్లే ఆర్మ్ 027 అని చెప్పి ఒక వాచ్ ని తయారు చేశారు. దాని వెయిట్ ఎంతో తెలుసా, 20 grams. అసలు వాచ్ పెట్టుకున్నట్టు కూడా అనిపిదేమో, ఉందా లేదా అన్నట్టు ఉంటది. లగ్జరియస్ వాచ్ అయితే 20 grams ఏముంటది, అది పట్టుకుంటే పగిలిపోద్దేమో అని అనుకోవద్దు, అసలు ఇమాజిన్ కూడా చేయలేమంటది, చాలా స్ట్రాంగ్ అంట.
12,000 G ఫోర్స్ తట్టుకోగలదంట. F1 రేసింగ్ కార్ స్పీడ్ తట్టుకునే స్పీడ్ అది. దీన్ని తయారు చేయడం కోసమే టీ కార్బన్ చెప్పి ఒక కొత్త మెటీరియల్ ని ఇది తయారు చేయడానికి కొత్తగా కనుగబెట్టారు. ఇంకా నదాల్ది అది అయిపోయిన తర్వాత అంటే అతని కాంట్రాక్ట్ లో అది అయిపోయాయి. నెక్స్ట్ ఈ కంపెనీ వాళ్ళు ఈ వాచ్లు అమ్ముదామని మొదలు పెట్టారు. కానీ ఇప్పటిదాకా అప్పటి నుంచి వీళ్ళు జస్ట్ 50 తయారు చేశారు వీటిని. ఈ 50 వాటి వెయిట్ 30 గ్రాములు. 30 గ్రాములు అంటే అసలు ఎంత ఉంటది? ఈ వాచ్లు తయారు చేశారు బాగా ఫేమస్ అథ్లెట్స్ కోసం. ఫేమస్ అయిన వాళ్ళకి 50లో కొన్ని ఇచ్చారు. ఇండియాలో ఎవరి దగ్గర ఉన్నాయో చూస్తే హార్దిక్ పాండ్యా దగ్గర ఉంది. హార్దిక్ పాండ్యా చేతికి వాచ్ ఉంటుంది, అది ఎప్పుడైనా విని ఉంటారు. అలా ఇంకొంతమంది ఫేమస్ వ్యక్తుల దగ్గర ఉన్నాయి. దీని వాల్యూ 20 కోట్లు. డబ్బులు ఎక్కువైపోయి కొనడం కూడా కాదు, అది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంట. ఫ్యూచర్ లో ఈ హైప్ కి దాని వాల్యూ ఎంత పెరిగిపోయింది ఎవరికి తెలుసు. అసలే చాలా తక్కువ తయారు చేశారు వాటిని. సో ఇది కొని అంత గొప్ప ఫ్రెండ్స్ మీకు ఎవరు ఉంటే కొని మీకు గిఫ్ట్ గా ఇవ్వమని చెప్పండి. ఫ్రెండ్స్ మామూలుగా ఇమాజిన్ చేయండి, బాగా కొన్నేళ్ల క్రితం, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇమాజిన్ చేయలేము అంటే మామూలుగా మనం ఫోన్ పే యూజ్ చేస్తాం కదా. చాలా ఏళ్ల క్రితం జస్ట్ ఫోన్ తో మనం ఏదో ఫోటో తీసినట్టు స్కాన్ చేస్తాం. ఊరికే స్కాన్ చేయగానే మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వెళ్ళిపోతాయి అని చెప్తే ఎవడు నమ్మేవాడు కాదు. నమ్మడం కంటే నమ్ముతారు ఇలా అవుతుందని, కానీ చేయడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. అంటే భయపడేవాళ్ళు. అసలే ఇన్ని మోసాలు అవుతున్నాయి అవి అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏంటో నీ బాధ వాడడం మానేమంటావా అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. ఇప్పుడు ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుందండి. ఏమనుకుంటున్నారు? ఫోన్ తీయాలి, స్కాన్ చేయాలి, అదేం లేదు, డైరెక్ట్ ఫింగర్ ప్రింట్ పెట్టేయడమే అంట. నిజంగానే ఒక ఇండియాలో స్టార్ట్అప్ స్టార్ట్ అయింది. వాక్సీ అని చెప్పి స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు మొదలెట్టారు. ఫోన్ పే లేవు, తంబు పే, వాలెట్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు, జస్ట్ తంబే. ఇది ఎలా పనిచేసిందంటే ఇప్పుడు మనం మామూలుగా కార్డు స్వైప్ చేస్తాం కదా, అక్కడే తంబు ఆప్షన్ వచ్చేస్తుంది. తంబు వేసేస్తాం. ఇంకా ఆధార్ కార్డు బ్యాక్ ఎండ్ లో అది నీ తంబో కాదో సెలెక్ట్ చేస్తుంది. నీది అయ్యాక యూపీఐ యాప్ వాళ్ళతో కనెక్ట్ అవుతుంది. ఎంత పేమెంట్ అయితే అంత పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవడు పెడితే వాడు ఏ యాడో పెట్టి దీని మీద పెడితే హైజీన్ పాడవుద్ది కదా. అది కూడా లేకుండా అది ఎప్పటికప్పుడు క్లీన్ ఆటోమేటిక్ గా చేసుకుంటూ వైరస్ సంక్రమించకుండా పాకకుండా నీట్ గా చూసుకుంటది. లోపల చిన్న స్కానర్ కూడా ఉంటదంట, మనమో కాదో చెక్ చేయడానికి. చాలా పగడ్బందీ ప్లాన్ తో వస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్. అది రాగానే ఖచ్చితంగా అమ్మో చాలా మోసాలు అవుతాయి, ఎవడో ఒకటి నా ఫింగర్ ప్రింట్ కూడా వేసి డబ్బులు ఎత్తపోతాడు అది అనిపిస్తుంది. బట్ ఫోన్ పే వచ్చినప్పుడు అనిపించలేదు ఏంది, ఒక్కసారి రెవల్యూషన్ వస్తే అలా స్టార్ట్ అయిపోద్ది. అది ఇంకా అసలు స్టార్ట్ అవ్వలేదని అనుకోవద్దు. ఇండియాలో అవ్వలేదులేండి, చైనాలో ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసి రకరకాలుగా యూజ్ చేసుకుని పడేస్తున్నారు వాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఏ టెక్నాలజీ అయినా ముందు చైనాలో దేశంలో వాళ్ళ దేశంలో వస్తుంది, నెక్స్ట్ మిగతా దేశాలకు వస్తాయి అన్నట్టుంది. అంత ఊపి మీద ఊగిపోతూ ఉన్నారు వాళ్ళు. టెక్నాలజీ పిచ్చి పెట్టిన చైనా వాళ్ళకి. అంత సక్సెస్ అక్కడ అయ్యాక ఇక్కడ రాకుండా ఉంటుంది, ఏంది తెచ్చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇండియా వాళ్ళు మొత్తం యాప్ అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉంది. కాకపోతే పర్మిషన్లు రావాలి కదా, తయారు చేశారు కదా అని చెప్పి డైరెక్ట్ మార్కెట్ లో పెట్టేది. రకరకాల డిపార్ట్మెంట్ నుంచి రకరకాల పర్మిషన్లు అవి తెచ్చుకోవాలి. సో అండర్ గ్రౌండ్ లో అండర్ ప్రాసెస్ అంతా అవుతూ ఉంది. మేబీ ఆ కంపెనీ ఓనర్ శివాజీ సిచ్యువేషన్ లో ఉండుంటాడు సంచులతో పాటు. అయితే ఇప్పుడు జనాలు ఎలా కన్విన్స్ చేస్తారో, దీనివల్ల ఎక్స్ట్రా యూజ్ ఏంటి అని అడిగితే ఎక్స్ట్రా ఏముంటాయండి, మామూలుగా మనం ఫోన్ చేసి స్కాన్ చేసుకోలేము, నా మాత్రం ఒళ్ళు బతకమా, తక్కువ ఉండదు ఎక్స్ట్రా యూజులు. అది మార్కెట్ లోకి రాగానే మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా వచ్చేస్తారు. ఇది చూడండి నేను ఇదే వాడతాను, డైలీ ఇదే వాడతాను స్కాన్ కి. పొద్దున్న లేసాక ఫస్ట్ తంబు పిండి డబ్బులు వేసాక మిగతా పనులు చేస్తాను అని అడ్వర్టైజింగ్ వచ్చేస్తాయి. మనం కూడా మొదలు పెట్టేస్తాం, అంతే సింపుల్. మొదట్లో స్కానింగ్ ఎలా వచ్చింది, ఇప్పుడు మనం లైన్ లో వెయిట్ చేయాలి, డబ్బులు ఇవ్వాలి, చిల్లర తీసుకోవాలి, ఎందుకు ఈ బాధ అంతా? సింపుల్ గా ఫోన్ తీయండి, స్కాన్ చేసేయండి అని చెప్పి వచ్చిల్లా. ఇప్పుడేమంటాడు, ఫోన్ తీయాలి, స్కాన్ చేయాలి, ఎందుకు ఈ బాధ అంతా? తంబు వేసేయండి అని అంటాడు. ఇంకొన్ని రోజులు అయితే తంబు వేయాలి, ఇది కూడా ఎందుకు, గాలి పీల్చండి, ఫోన్ పేలో డబ్బులు వెళ్ళిపోతాయని చెప్పి అంటాడు. మీరేమంటారు దీని గురించి? ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక ప్రాంక్ వీడియో చూపించబోతున్నాను అనమాట. ఒక ప్రాంక్ కాదులేండి, ఇదే విధంగా చాలా ప్రాంకులు చేస్తా ఉంటాడు. చూస్తే అసలు యాడ్ నుంచి వస్తా ఈ ఐడియాలని మనుషులకి ఇసుగు పుట్టించడం కాకపోతే అని అనిపిస్తుంది. జనాలంతా పట్టుకొని చెక్ చేసేవాళ్ళండి. ఎప్పుడు ఇతను ఒక టిక్ టాకర్ అనమాట, ఫ్రెంచ్ అనమాట. ఈ ఫ్రెంచ్ టిక్ టాకర్ క్రేజీగా ఏదైనా చేద్దామని చెప్పి ప్యారిస్ వచ్చేసి ఇక్కడ జనాలకి స్ట్రేంజర్స్ ఎవరు కనిపించినా ఇంజక్షన్ పట్టుకుని ఇంజక్షన్ తో పోయి గుచ్చడానికి ట్రై చేస్తా ఉన్నాడు. జనాలు చూసేసాక ఏందో ఇదంటే ప్రాంక్ నేనేం చేయలేదు, మిమ్మల్ని ఏం గుచ్చలేదు, టిక్ టాక్ వీడియో అని చెప్పి గోల స్టార్ట్ చేస్తాడు. ఇలా చాలా సార్లు చేశాడు. ఇంకా ఈయన పట్టుకున్నాక చెప్పాడు, నేను అసలు ఇంజక్షన్ ఎవరికి చేయలేదు, టచ్ కూడా చేయలేదు, ఆ సూది మీద క్యాప్ పెట్టే టచ్ చేశాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా చాలా మంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంజక్షన్ తగులుకుని చిన్నగా అని తెలియగానే హాస్పిటల్కి వెళ్ళిపోయి టచ్ అయిందని. ఈ ఏ మెంటలో యాడ్ నుంచి వచ్చాడు ఎవడు తెలుసు, అనవసరమైన రిస్క్ ఎందుకని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇంకా అందులో అందరూ కేసులు వేసారు. కేసులు పడ్డాక ఇంకా కోర్టులో ప్రూఫ్లు కావాలిగా, కానీ ప్రూఫ్లు పనే లేదు. ఈడే వీడియోలని షూట్ చేసి వాడు టిక్ టాక్ అకౌంట్ లోనే పెట్టుకు తెచ్చాడు. ప్రూఫ్ డైరెక్ట్ ఉంది. సో వాయిదాలే లేకుండా ఎత్తపోయి ఒక ఏడాది పాటు జైల్లో పడేశారు. అంటే నిజానికి వాడు నిజంగానే ప్రాంకేలేండి చేసింది, ఎవరికేం కాలేదు, గుచ్చలేదు. వాడు గుచ్చేదాకా వెళ్ళినా కొత్తదే నీడిల్స్ వేసి కావాలని అదంతా కూడా రికార్డ్ చేసి చూపించాడు. బట్ స్టిల్ అప్పటి కూడా చాలా సోది విషయం అండి ఇది. ఇప్పుడు వదిలేస్తే ఇది ఏదో బాగుందని చెప్పి దాని తర్వాత ఒకే ఇంజక్షన్ పట్టుకుని కూర్చుంటాడు, ఏం లేదు అని చెప్పి చండాలంగా అయిపోతున్నాడు డే బై డే.
ఫ్రెండ్స్ మీకు నేపాల్ ప్రొటెస్ట్ అక్కడ గోలంతా తెలుసుగా, అది అయిపోయి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు న్యూస్ ఇస్తున్నావు ఏంటా అంటే అది కాదులేండి. అక్కడ సోషల్ మీడియాది బ్యాన్ చేశారు, కానీ అలా ఒక మీడియా బ్యాన్ చేయగానే చాలా పెద్దగా అయింది, వాళ్ళ దేశం మొత్తం ఊగిపోయింది. జస్ట్ ఒక్క వెబ్సైట్ బ్యాన్ వల్లే ఒక్కసారిగా బ్యాన్ చేసిన 18 గంటల్లోనే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లుంగి ఎత్తి లగెత్తుకుంటూ వెళ్ళిపోయే రేంజ్ లో గొడవ ఎట్టయిద్ది. అక్కడ అంతకు ముందే ఆల్రెడీ చాలా అయి ఉండాలి. ఏమైందంటే నిజానికి 2006 లోనే ఈ ప్రొటెస్ట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి నేపాల్లో. సోషల్ మీడియా అప్పుడు అంతగా లేను కూడా లేదు కదా అని అనుకోవద్దు. అప్పుడు ఎందుకు స్టార్ట్ చేసింది, వాళ్ళ దేశంలో అప్పుడు కింగ్ ఉండేవాడు. అంటే 2006 టైంలో నేపాల్లో కింగే ఉండేవాడు, కింగే పాలించేవాడు. ఆడు మరీ చండాలంగా పాలిస్తూ ఉన్నాడు. జనాలకు మండింది. చుట్టుపక్కల దేశాలని ఎలక్షన్లు అది ఇది అని దిగుతుంటే ఏంది మాకు ఈ గోలని చాలా పెద్దగా గోలైంది. దెబ్బకి ఇంకా అప్పటి నుంచి నిజంగానే అంటే 2008 నుంచి ఇంకా డెమోక్రసీ వచ్చేసింది వాళ్ళకి. అయితే వీళ్ళ దేశంలో అప్పుడప్పుడే లేతగా కొత్తగా డెమోక్రసీ స్టార్ట్ అయింది కదా, ఓట్లేసారు, అంతా బానే అయింది. ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయింది. 2008 నుంచి ఇప్పటిదాకా గట్టిగా 16-17 ఏళ్ల గ్యాప్ లో వాళ్ళ దేశంలో 14 సార్లు గవర్నమెంట్ చేంజ్ అయింది తెలుసా. ఇమాజిన్ చేయండి, 17 ఏళ్లలోనే 14 సార్లు గవర్నమెంట్ చేంజ్ అయిందండి. ఇంకా ఏ రకంగా ఉంటుంటది వాళ్ళ దేశంలో సిచ్యువేషన్. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని సార్లు వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయినా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లు ఉన్నదే ముగ్గురు ఉన్నారంట. ఇతని నేమ్ బహాదూర్, ఒక అతని నేమ్ ఓలీ, ఇంకొక అతని నేమ్ పుష్ప అంట, పుష్ప కమల్. వీళ్ళు ముగ్గురు 14 సార్లు కూడా వీళ్ళు ముగ్గురు నైట్ గా మంచిగా పబ్కి వెళ్ళి అక్కడ చిట్టీలు వేసుకుంటారు. చిట్టీలు ఎవరి నేమ్ వస్తే వాడే ఈసారి ప్రైమ్ మినిస్టర్. లిటరల్లీ వీళ్ళే చేంజ్ చేసుకుంటూ ఆ కుర్చీలో ఆడుకుంటా దిగుతా ఉన్నది అంతే. చిట్టీలు ఎవరి నేమ్ వస్తే వాడే అనమాట. ఇంకా సో ఎంత కాదు ఇంక ముగ్గురే కదా పంచుకోవడం మొదలు పెట్టారు. నేపాల్ మొత్తాన్ని అమ్మి పడేసేది ఎవడు పెడితే వాళ్ళకి చెప్పాలంటే. క్యాములు గీములు చేసుకుంటూ కరప్షన్ అసలు పీక్స్ లో వెళ్ళిపోయింది. 2020లో జనాలకి ఇంకా ఒళ్ళు మండిపోయింది, వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, జనాలకు అసలు ఏం మిగలట్లేదు, ఏం ఉండట్లేదు. ఈ పొలిటీషియన్లు అందరు కలిసి మంచిగా పంచుకుంటా ఆడుకుంటా ఉన్నారు. ఇంకా ప్రొటెస్ట్లు బేబత్సంగా ఎక్కువైపోయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేమేం పెద్ద గొప్ప చేంజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అయ్యా, అన్ని మూసుకుని ముందు ఆ ముగ్గుని నుంచి తోలిపడేయండి, కొత్తోడు ఎవడన్నా పెట్టండి, మాకు ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంతే. ఇలా రకరకాల ప్రొటెస్ట్లు వాళ్ళకి ఆపోజిట్ గా చేస్తూ ఉన్నారు చిన్నగానే. కానీ 2025లో ఒక పెద్దగా ప్రొటెస్ట్ చేశారు. అదేంటి, ఈ పిఎంలు మిగతా పొలిటీషియన్లు ఉన్నారు కదా, వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రతి చోట వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో అన్ని వైపులా చూపిస్తూ, అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే అసలు ఒక్కొక్కడు అంబానీ బ్రదర్స్ అన్నట్టు తెగ ఎంజాయ్ చేస్తూ డబ్బులన్నీ పెచ్చ ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఆ ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళదంతా ఉంటది కదా, వాళ్ళందరూ దోచుకునే పనిలోనే ఉన్నారు. వాళ్ళ పిల్లలేమో ఎంజాయ్ చేస్తూ ఫారెన్ ట్రిప్పులు వేసుకుంటూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ కూడా అదే అవుద్ది అనుకోండి, ఎంత కాదన్నా మంచి కట్టలు తీసుకుని వాళ్ళ పిల్లల్ని ఫారెన్ లో తిప్పుతా ఉంటారు. మన అందరం పిచ్చోళ్ళలాగా వాళ్ళ వెనకాల పడి తిరుగుతా ఉంటాం. నేపాల్ సిచ్యువేషన్ మరీ దారుణం. జనాలు గీక్ అంటే కొంచెం కూడా ఏమట్లా వాళ్ళకి మొత్తం అంతా ఓడబిక్కొని మంచిగా ఎంజాయ్ చేసుకోండి అమ్మా పిల్లల పంపిస్తున్నారు. ఈ 2025లో జనాలు ఎక్కువ ప్రొటెస్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో ఇవన్నీ ఎక్కువ చూపిస్తూ ఉండడం వల్ల కావాలని ప్రైమ్ మినిస్టర్ లో కలిసి వీళ్ళందరినీ మనం అనగదొక్కేయాలి, ఇప్పుడే టైం అని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్ని యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ వాట్సాప్ కూడా మొత్తం బ్యాన్ చేసి పడేసారు. ఇంకా వీళ్ళు మనల్ని ఏమీ చేయలేమని చెప్పి అనుకున్నారు. ఆల్రెడీ మండున్నప్పుడు ఇంత మండిచ్చే పని ఎవరిని చేస్తాడా. ఇప్పుడు జెన్జీ వాళ్ళు కానీ కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ అలా ఉన్నా ఏదన్నా డైవర్ట్ అయ్యేదే వాళ్ళు సోషల్ మీడియాలో అది ఇదేమని చూసి కొంచెం డైవర్ట్ అవుతారు. ఇప్పుడు అది కూడా లేదు, ఇంకే పని లేకుండా పోయింది. ఒక పక్క పని పట్ల ఇంకో పక్క ఇది లేదు. ఇంకా రోడ్డు మీద వచ్చి వాయగొట్టడం తప్ప వాళ్ళు ఏమైనా చేయగలరా. ఈ పేతాసు పొగ వేసుకుని ఉన్న వాళ్ళు ఇంకా ఏ రకంగా స్కాములు చేస్తారో తెలిసిందే. ఇంకా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని 18 గంటల్లోనే ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన కొంచెం టైంలోనే పంచి ఎగ్గొట్టి పరిగెత్తిచ్చేది. అయితే ఫ్రెండ్స్ అది 1916 అనమాట. అమెరికా వాళ్ళు కొత్త ఆయుధాలన్నీ చేసి అమ్ముకు సద్దామా అని ఉండేవాళ్ళు. ఆ టైంలో పాపం వాళ్ళు అమ్ముకునే ఛాన్స్ రాలేదు, అన్ని వాడుకు చచ్చారు. అలా ఇంకా ఆయుధాలు కొత్తగా డిజైన్ చేస్తూ ఉన్నారు కదా. 1916లో అమెరికాకు సంబంధించి ఆల్బర్ట్ అని ఒకడు ఉన్నాడు, ఐన్స్టైన్ కాదులేండి. వాడు బాగా ఆలోచించి కొత్త ఐడియాతో వచ్చాడనమాట. అదేంటి, తుపాకీ తీసుకుపోవాలి, మోసకపోవాలి, కాల్చాలి, ఎంతసేపు అని టైం పెట్టిద్ది. అందుకే ఈ తుపాకీని తీసుకొచ్చి డైరెక్ట్ టోపీలో పెట్టేద్దాం. టోపీలో పెట్టేస్తే ఎటు కావాలంటే అటు తలకాయ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటా ఉండొచ్చు. అదే అనమాట వాడు ప్లాన్. అయితే మరి వాడికి ఐడియా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అసలు మనిషి అన్నోడు ఎవరికన్నా ఈ ఐడియా వస్తుందా. వీడు తుపాకీ పట్టుకుని కాలిస్తే ఎలా ఉంటది. ఇప్పుడు అంటే మామూలుగా ఒరిజినల్ తుపాకీ కాలిస్తే ఎలా ఉంటది, వాటర్ గన్ పట్టుకుని తుప్పుకు కాల్చినట్టు ఉండదు. ఆ సినిమాలు అలాగే చూపిస్తుంది. ఒరిజినల్ గా ఒక్కసారి కాల్చగానే చెయ్యి దమ్మని వెనక్కి పోద్ది. ఫస్ట్ టైం అయితే భుజాలు ఎగిరిపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. చెయ్యి అలా పోతే మెడ ఎట్టబోద్ది, కోడి మెడ తిరిగినట్టు తిరిగిపోద్ది. అసలు వీడి ఐడియా ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దామని తలకాయకి ఇప్పుడు తుపాకీ పెడతాడు, కాల్చుకుంటూ తిరగచ్చు. చేతులు ఖాళీగా ఉంటే అప్పుడు మంచిగా మొబైల్ ఫోన్ వాడుకోవచ్చనే. ఇదే వాడు వేసిన ప్లాన్. ఓకే, అయితే ఇప్పుడు డిజైన్ ఏంటి పర్ఫెక్ట్ గా మాకు చెప్తే కదా తెలుస్తుంది అని అడిగితే, అదే తల మీద పెట్టుకున్నా ఇంకా కాల్చేది ఎలాగా. ఆ ట్రిగర్ అయితే నొక్కాలి కదా, ఏళ్ళు ఖాళీగా ఉంటదా, ఏళ్ళు కాళ్ళతో కూడా పని లేదు, మీరు పడుకొని కాల్చొచ్చు. అంటే ఇప్పుడు హెల్మెట్ కి అది ఉంటుంది, దాంతో పాటు నోటి దగ్గర ఒక పైప్ లాంటిది ఏదో వచ్చి ఉంటుంది, అందులో ఉఫ్ అని ఓత్తా ఉంటది అనమాట. వాడు ఉఫ్ అని ఓదగానే బుల్లెట్ నుంచి వచ్చి ఎవరికో తగులుతుంది. ఇది వాడు ఐడియా. పొరపాటునోడికి దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా అప్పుడు కూడా ఎదురుగా ఉండని లేపడేస్తారు అనుకోండి. ఇలాంటి ప్లాన్ తీసుకెళ్లి మిలిటరీలో హై పొజిషన్ లో ఉందాక చూపించాడు. ఇంకోసారి ఇట్లాంటి ఏదో ప్లాన్ తీసుకొచ్చి
వచ్చామంటే నీ మీద టెస్ట్ చేస్తా, దెబ్బకి మెడలు ఇగిపోతాయి అని తిట్టు పంపించారు. కానీ డిజైన్లు అయితే వాళ్ళ దగ్గర పెట్టుకున్నది. చాలా ఏళ్ళకి డిజైన్ మళ్ళీ తీసాక అప్పుడు వాళ్ళకి ఇది డిజైన్ యూజ్ చేసి తుపాకులు కాకుండా హెల్మెట్లు ఇంకేమైనా పెట్టొచ్చేమో అని వాడి డిజైన్ యూజ్ చేసి ఫస్ట్ టైం అమెరికా వాళ్ళే వాళ్ళ హెల్మెట్ లోపల లైట్లు, లాంతర్లు, కెమెరాలు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ సెట్ చేసి ప్లాన్లు వేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకున్నది. పాపం అతను చాలా కష్టపడ్డట్టున్నాడు. ఏం చేస్తాం, తుపాకి కాకపోయినా లైట్ అన్నా పెట్టేది. అయితే ఇప్పుడు తలకే తుపాకులు పెట్టి కాలుద్దామని ప్లాన్ వేసుకున్న వాళ్ళు ఈ టైప్ ప్లాన్ వేయకుండా ఉంటారు. అదంటే 1950లో ఫ్రెంచ్ వాళ్ళు తయారు చేశారు అనమాట. స్కూటీ కూడా స్కూటర్ వెస్పా, ఆ టైంలో ఉన్న స్కూటర్ వెస్పా అది పెద్ద ఫేమస్. సో దీన్ని మనం అసలు యుద్ధానికి ఎందుకు వాడుకోకూడదు? అమెరికాలో డిప్పకాయ అందులో పెట్టేసి అందులోనే తుపాకీ పెట్టేసి ట్రై చేస్తున్నప్పుడు మనం దీన్ని కూడా యూజ్ చేసుకోలేమా? ప్రతిసారి ట్యాంకర్ వేసుకొని పోవాలంటే ఎంత దూరం పోవాలి? అదేమో నెమ్మదిగా వెళ్తుంది. మిలిటరీ వాళ్ళు వచ్చే లోపు అది ఇక్కడికి వచ్చే లోపు యుద్ధం కంప్లీట్ కూడా అయిపోతుంది. వెస్పా అనుకోండి మంచిగా జుమ్ముని ఏదో వ్లాగ్ వీడియో చేసుకుంటూ వరల్డ్ టూర్ చేసినట్టు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి కాల్చుకుంటూ తిరగచ్చు. ఇదే అనమాట వాళ్ళ ప్లాన్. దానికోసమే వెస్పా మీద ఈ విధంగా ఒక పెద్ద గొట్టం పెట్టేసి, మిలిటరీ ట్యాంక్ గొట్టం లేండి దీనికి పెట్టేసి దాన్ని వాడడం మొదలు పెట్టారు. వాడేది కూడా నిజంగానే ఆ టైంలో ఫ్రెంచ్ వాళ్ళు. అది చూడడానికి అక్కడ కూర్చోడానికి అసలు సీట్ ఆడుందా అంటే ఆ ట్యాంక్ మీద ఎక్కువ కూర్చోవాలండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, దాన్ని పట్టుకొని పోతూ ఉంటే ట్యాంక్ మీద ఎక్కువ కూర్చొని కాలుస్తూ ఉన్నప్పుడు వాడి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, దాంతో పాటు ఎట్టు ఊగుతాడు. అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి. అంటే వీడు ఇప్పుడు ఆ వెస్పాని హైవే మీద ఏమైనా వేసుకొని పోతున్నాడో ఏంది? యుద్ధాలు జరిగేటప్పుడు అసలు ఎలాంటి ప్లేసుల్లో అవుతాయి? కొండలు, కోనలు, రప్పలు, రాళ్ళు అలాంటి ప్లేసుల్లో వీడు వెస్పా వేసుకొని అలా చల్లగాలికి ఒక రౌండ్ వేసుకున్నాడు సైడ్ పోయేస్తా అని చెప్పి పోతే అసలు వెళ్ళగలడా ముందుకి? ఇంకో పక్క వెనకాల ఐటమ్స్ అన్ని ఏంది ఏదో కూరగాయలు కొనుక్కొని పక్కన పెట్టినట్టు అన్ని పెట్టాడు చుట్టూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగొద్దు, అదేమో స్లోగా పోతుంది, ట్యాంక్ కంటే స్లోగా పోతుంది. యుద్ధంలో నిజంగా వీళ్ళు ట్రై చేశారు దీన్ని. అది దగ్గరకు వచ్చి కాల్చే లోపు ఈ లోపు పక్క నుంచి ఇంకోటి నడుచుకుంటూ వచ్చి ఇటు కాల్చేసి వెళ్ళిపోతున్నది. ఆ టైంలో దాన్ని వాడిన ప్రతి ఒక్కడి నడ్డి ఆల్మోస్ట్ ఇరిగిపోయిందంట. 1954 అల్జీరియా ఫ్రెంచ్ యుద్ధం అని చెప్పి ఆ టైంలో వాళ్ళు యుద్ధం అయింది. అప్పట్లో ఎక్కువ వాడేదాన్ని. వాడిన వాళ్ళు అందరు నడుములు ఇరిగిపోయి దాని తర్వాత దాన్ని ఎత్తపోయి మ్యూజియం లో పెట్టి మన గొప్పతనం ఇది, మన గొప్ప చరిత్ర అంతా ఈ వెస్పా చుట్టూనే తిరిగితే అందరూ నేర్చుకోవాలని చెప్పి వదిలేశారు. ఇంకా అక్కడతో దాని వాడకం ఆగిపోయింది అనమాట. ఇప్పుడు వాడుతూ బాగుండేది. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.